వెల్కమ్ టు విజిల్. ప్రస్తుతం భారతదేశంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, మరికొద్ది రోజుల్లో 12 సంవత్సరాలు భారతదేశ ప్రధానిగా మోడీ గారు పాలన 12 సంవత్సరాలు పూర్తి చేసుకునే సందర్భంగా ఆ పాలనపై విశ్లేషణ, భారత సర్వోన్నత న్యాయస్థానం చీఫ్ జస్టిస్ వ్యాఖ్యల నుంచి పుట్టుకొచ్చిన కాక్రోచ్ ప్రభంజనం, తమిళనాడు రాజకీయాలు, ఆంధ్రప్రదేశ్లో తమిళనాడు స్థితి, నిన్నటి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో తులసి మొక్క గంజాయి వనం వ్యాఖ్యలు, వీటన్నిటిపై మాట్లాడటానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మృదు స్వభావి, అజాతశత్రువు, అందరి మనిషిగా పెద్ద మనిషిగా మన్ననలు పొందే విజిల్కి ప్రత్యేక అతిథి జూమ్లో తులసిరెడ్డి గారు, డాక్టర్ తులసిరెడ్డి గారు అందుబాటులో ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే సుభాకర్ గారు. తులసిరెడ్డి గారు, మీ రాజకీయ నేపథ్యం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇడిపోవటానికి కారణం మీరే అని, రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అవటానికి కూడా కారణం మీరేనని, మీరు ఆ రోజు ఆ ఒక్క అడుగు అటు కాకుండా ఇటు వేసి ఉంటే అది పులివెందుల రాజకీయాన్ని సమూలంగా మార్చేసేది అనేది ఒక చర్చ ఉంది. దాన్ని విజిల్ ప్రేక్షకులకి వివరిస్తారా? మరి గతాన్ని గురించి ఇప్పుడు చూస్తే మనం, ఎందుకంటే ఆనాటి పరిస్థితులు ఒక్కోసారి కానీ ఇప్పుడు అది అతిశయోక్తి కింద అనిపిస్తుంది కాబట్టి దాని గురించి చర్చ. కానీ ఇప్పుడు ఈ జనరేషన్కి ఆ రోజు ఏం జరిగింది అనేది అస్సలు అవగాహన లేదు. వాస్తవానికి ఇప్పుడున్న నాయకులు, ఇప్పుడు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు కూడా ఎక్కువ మంది యువకులే ఉన్నారు. అది ఫస్ట్ టైము రాజకీయాలకు వచ్చి పోటీ చేసిన వాళ్ళు. సో ఓవరాల్ సమాజానికి ఆ రోజు ఏం జరిగింది అనే దానికి సంబంధించి ఇది మొత్తం వాస్తవానికి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వటం, అకాల మరణం, రాష్ట్రం 2 ముక్కలు అవ్వటం, ఇవన్నీ ఒకదానికొకటి కార్యకారణం లేకుండా ఏది జరగదు. కానీ ఆ రోజు ఏదైతే మీ రాజకీయ హిస్టరీలో జరిగిన ఘటన అలా కాకుండా ఉంటే అనేది ఒక చర్చ ఉంది. అది మీరు చెప్తేనే నేను అనుకోవడము, అది 95లో ఎన్టీ రామారావు గారికి చంద్రబాబు నాయుడు గారికి మధ్య వచ్చిన స్ప్లిట్ 95 ఆగస్టు సెప్టెంబర్లో వచ్చింది. అది ప్రధానంగా టర్నింగ్ పాయింట్ నా అభిప్రాయం. ఎందుకంటే అప్పుడు నేను 95 మార్చిలో లోకల్ బాడీ ఎన్నికలు జరిగినాయి. అప్పుడు నేను జిల్లా పరిషత్ చైర్మన్ అయ్యాను. అప్పుడు జెడ్పీటీసీలు కూడా పులివెందుల నియోజకవర్గంలోనే కాంగ్రెస్కి 3 వచ్చాయి, టీడీపీకి 3 వచ్చాయి. నేను అప్పుడు టీడీపీ జిల్లా అధ్యక్షునిగా ఉన్నాను, జెడ్పీ చైర్మన్ అయ్యాను. అప్పుడు పులివెందుల్లోనే పోటీ జరిగిన 4 ఇంటిలో 3 టీడీపీ గెలిచింది. అది మార్చిలో జరిగిన ఎన్నికలు. ఆగస్టు కల్లా సంక్షోభం వచ్చింది. నేనేమో జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నాను, ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, కేంద్రంలో పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. పులివెందుల నియోజకవర్గంలో మొత్తము 6 జెడ్పీటీసీలు అయితే గన పోటీలో మేము 3 గెలిచాము, వాళ్ళు 1 గెలిచారు. అంతకుముందు ఎన్ఎన్ఎస్ అయ్యే వాళ్ళకు. మీరు జిల్లా పార్టీ తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులుగా ఉన్నారా? నేను టీడీపీ జిల్లా అధ్యక్షునిగా ఉండి 94 అసెంబ్లీ ఎన్నికలు అప్పుడు నేను జిల్లా అధ్యక్షునిగా లీడ్ చేశాను. మళ్ళీ 95 లోకల్ బాడీ ఎన్నికలు కూడా నేను జిల్లా అధ్యక్షునిగా లీడ్ చేసి, అప్పుడు నేను పులివెందుల నియోజకవర్గంలో 6 జెడ్పీటీసీలు ఉంటే 3 రాజశేఖర రెడ్డికి, 3 టీడీపీకి వచ్చాయి. నేను జిల్లా పరిషత్ చైర్మన్ అయ్యాను. జిల్లాలో కూడా 50 జెడ్పీటీసీలకు గాను కాంగ్రెస్కి అప్పుడు వచ్చేసి 18 వచ్చాయి, 1 సిపిఐ, 1 ఇండిపెండెంట్, మిగతా 35 టీడీపీకి వచ్చాయి. అప్పుడు నేను జిల్లా అధ్యక్షుని. కాబట్టి నేను పులివెందుల్లో 3 వచ్చాయి. మండల్స్ కూడా వేంపల్లి, వేమల 2 మండల పరిషత్ రోడ్డుగా వచ్చినాయి టీడీపీకి. నేను జిల్లా పరిషత్ చైర్మన్, టీడీపీ జిల్లా పరిషత్ టీడీపీ క్యాండిడేట్గా జిల్లా చైర్మన్గా ఉన్నాను. రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. కాబట్టి రాజశేఖర రెడ్డికి పివి నరసింహారావుకు సరిపోదు. కాబట్టి కేంద్రం నుండి సపోర్ట్ లేదు. రాష్ట్రంలో రామారావు గారు, జిల్లా పరిషత్తు నేనున్నాను. నియోజకవర్గం చూసామా, 3 జెడ్పీటీసీలు ఈక్వల్గా ఉన్నాయి,
న్యాచురల్ గా జిల్లా పరిషత్ చైర్మన్ అంటే పవర్ఫుల్ పోస్ట్. రాష్ట్ర ప్రభుత్వం యొక్క సహకారం ఉంటే జిల్లా పరిషత్ చైర్మన్ అది చాలా అడ్మినిస్ట్రేటివ్ పోస్ట్. 4-5 ఎమ్మెల్యేలతో సమానం లాగా ఉంటుంది కదండి. జిల్లా మొత్తం టీచర్స్ ట్రాన్స్ఫర్స్, రోడ్లు, డ్రింకింగ్ వాటర్, మొత్తం ప్రజలకు సంబంధించిన వ్యవహారం అంతా జిల్లా పరిషత్తే కదా. కాబట్టి ఆ పరిస్థితుల్లో రాజశేఖర రెడ్డి వాళ్ళ పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంది. నియోజకవర్గం చూసామా, ఈక్వల్ గా వచ్చినాయి, 3 వచ్చినాయి. మండల పరిషత్తులు 2 వచ్చినాయి టీడీపీకి. జిల్లా పరిషత్తు వాళ్ళది కాదు. రాష్ట్రము ముఖ్యమంత్రి వ్యతిరేకం, ప్రధానమంత్రి వ్యతిరేకం. ప్రధానమంత్రి పార్టీ పరంగా ఆయనకి బలహీన స్థితిలో ఉన్నారు, ఆయన చాలా బలహీన పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి ఆ పరిస్థితుల్లో చాలా ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నారు. నియోజకవర్గము అది అలానే కొనసాగింటే గన, ఆ పరిస్థితి కొనసాగితే ఇది జరిగిందేమి, ఇది 1995 కదా. 99కి పులివెందుల నియోజకవర్గానికి టీడీపీ క్యాండిడేట్ నేనే ఉండేవాడిని. ఆయన వచ్చేసి కాంగ్రెస్ క్యాండిడేట్ గా, ఆయన టీడీపీ క్యాండిడేట్ గా. మేము అప్పుడు నేను జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నాను. చాలా తీవ్రమైన పోటీ ఉండేది. అది ఎవరు గెలుస్తారు? ఆయనకున్న ప్రతికూలతలు పార్టీలో, ప్లస్ మీకున్న అనుకూలతలు అప్పటికే మీరు ప్రూవ్ చేసుకుని ఉన్న పరిస్థితి. మీరు పూర్తి స్థాయిలో ఆ ట్రాక్షన్లోకి వచ్చేసి ఉంటాం. అధికారం అదనంగా దానికి మీకు అధికారం అండగా ఉండటం. అది ఆ పరిస్థితుల్లో జస్ట్ ఇది మార్చిలో పరిస్థితి. నేను చెప్పి చైర్మన్ అయ్యాను. ఆగస్టు సంక్షోభం వచ్చింది వాళ్ళిద్దరి మధ్య, చంద్రబాబు ఎన్టీఆర్ మధ్య, బికాస్ ఆఫ్ లక్ష్మీపార్వతి స్ప్లిట్ రావడము. ఆ నేపథ్యంలో వచ్చేసి నేను ఇన్ ప్రిన్సిపల్ వచ్చేసి పార్టీ వ్యవస్థాపకుడు కదా అని చెప్పేసి నేను రామారావు గారితో ఉండిపోవడము, చంద్రబాబు నాయుడు ఇక్కడ ముఖ్యమంత్రి కావడము, ఇది నా మీద మన చంద్రబాబు నాయుడు గారు అవిశ్వాస తీర్మానం పెట్టడము, జిల్లా నాయకులందరూ కలిసి. ఆ నేపథ్యంలో రాజశేఖర రెడ్డి కనీసం జిల్లా పరిషత్ చైర్మన్ మనకు అనుకూలంగా ఉంటే కనీసం కొంత బాగుంటుందని చెప్పేసి ఆ నేపథ్యంలో ఆయన నాకు సపోర్ట్ చేయడము, ఇద్దరికి నా అవసరం ఆయనకు, ఆయన అవసరం నాకు. ఆ విధంగా మళ్ళీ నేను తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరడము జరిగింది. అది రాకుంటే 99కి మా ఇద్దరి మధ్య ఫైట్ అయిండేది. అది చాలా తీవ్రంగా ఉండేది పరిస్థితి. ఆ పరిస్థితి ఎప్పుడు వచ్చేసి ఇక్కడ నేను టీడీపీకి దూరం అయిపోయాను, నేను కాంగ్రెస్ చేరాను, ఆటోమేటిక్ వచ్చేసి టీడీపీ కొంత బలహీన పడింది. అందువల్ల అది రాజశేఖర రెడ్డికి అడ్వాంటేజ్, మళ్ళా అడ్వాంటేజ్ వచ్చింది. అంతకుముందు కూడా రాజశేఖర రెడ్డి బలవంతుడే, కానీ 95లో దెబ్బ తగిలింది. 95లో లోకల్ బాడీ ఎలక్షన్స్ లో మొత్తం 4 పోటీ చేసి 3 ఓడిపోయినారు. తర్వాత వేంపల్ల పోలింగ్ రోజు ఆయనకు చాలా అవమానం జరిగింది. వచ్చేసి ఇక్కడ రిగ్గింగ్ వచ్చేసి ఇక్కడ వేంపల్లలో కొంత ఆయన మీద టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. దాడి చేస్తే ఈవెన్ పోలీస్ స్టేషన్లకు పోతే పోలీస్ స్టేషన్ మీదకి మహిళలు వచ్చేసి చాటలు పరకలు తీసుకుని పోయినారు. కాబట్టి ఆ విధంగా రాజశేఖర రెడ్డి మీదకి పోలీస్ స్టేషన్ మీదకి పోయినారు. టీడీపీకి సంబంధించిన అంటే ఒక ఫైరింగ్ లో ఒకతను చనిపోయినాడు, వెంకట సుబ్బయ్య అని ఆ క్యాండిడేట్, వాళ్ళ బంధువులు, ఇంకా వాళ్ళ కులస్తులు, మొత్తం టీడీపీ క్యాడర్ అంతా ఆ పరిస్థితుల్లో అప్పుడు ఆర్పి ఠాకూర్ వచ్చేసి ఎస్పీగా ఉన్నారు. ఆ మూమెంట్ లో ఆయన వచ్చేసి కొంత కాపాడగలిగాడు, లేకుంటే స్టేషన్ మీద ఇప్పుడు దాడి చేసే పరిస్థితి వచ్చింది. అంటే ఇప్పుడు అదే ఆర్పి ఠాకూర్ ఈ ప్రభుత్వానికి సలహాదారుగా రాజశేఖర్ మీద దాడి చేశారంటే అది ఈ తరానికి వచ్చేసి అది నమ్మశక్యం కాదు, రాజశేఖర్ మీద దాడి చేయడం అనేది. కానీ అప్పుడు పరిస్థితి అట్లా. ఇప్పుడు ఆనాటి ఆర్పి ఠాకూర్ అయినా సార్ ఇప్పుడు ప్రభుత్వ సలహాదారుగా ఉన్న మాజీ డీజీపీ ఆర్పి ఠాకూర్ అనుకుంటా. మరి నేను ఇది కొంచెం అనుకుంటా, సన్నగా ఉంటాడు ఆయనే. అవునవును. తర్వాత వచ్చేసి ఇది జరిగిన తర్వాత 96లో అప్పుడు రాజమోహన్ రెడ్డి ఎంపీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు చాలా స్వల్ప మెజార్టీతో 4000 చిల్లరతో గెలిచాడు రాజశేఖర రెడ్డి. కాబట్టి అది టర్బులెంట్ పీరియడ్ రాజశేఖర రెడ్డికి. 95-96 చాలా టర్బులెంట్ పీరియడ్ ఆ కుటుంబానికి. ఆ నేపథ్యము వచ్చేసి నియోజకవర్గంలో నేను కాంగ్రెస్ లో చేరడము, ఇక్కడ టీడీపీ కొంత వీక్ కావడంతో ఆయనకు అడ్వాంటేజ్ వచ్చింది. దాని తర్వాత అది ఇంకా కంటిన్యూ అయిపోయింది. కొన్ని రోజుల్లో మోదీ గారి పాలన 12 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతుంది. ఈ 12 సంవత్సరాల సుదీర్ఘ పాలనపై చక్కటి విశ్లేషణ విజువల్ ప్రేక్షకులకు తెలియజేస్తారా? నరేంద్ర మోడీ గారు ఫస్ట్ టైం ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది 2014 మే 26.
అంటే ఇంకొక 3 రోజులు, ఈ రోజు 23, 3 రోజులకు 12 సంవత్సరాలు పూర్తవుతుంది. కాబట్టి 12 సంవత్సరాలు అంటే చాలా ప్రజెంట్ డెమోక్రటిక్ సిస్టమ్ లో చాలా ఎక్కువ కాలమే. జనరల్ గా 5 ఇయర్స్ అనేది పోయి ఇప్పుడు 3వ టర్మ్ 12 ఏళ్ళు అంటే చాలా ఒక ప్రజలు మంచి అవకాశం ఇచ్చినట్లే. కానీ సరే, ప్రతి ఒక్కరికి మెరిట్స్ ఉంటాయి, డిమెరిట్స్ ఉంటాయి. నాణానికి బొమ్మ అన్నట్టు బొరుస ఉన్నట్లు ప్రతి ఒక్కరికి కొన్ని మెరిట్స్, కొన్ని డిమెరిట్స్ ఉంటాయి. ఆయనకు కూడా కొన్ని మెరిట్స్ వచ్చేసి అది సుపరిపాలన దానికంటే సుస్థిర ప్రభుత్వం ఇచ్చాడు, అంతవరకు వాస్తవమే. సుస్థిర ప్రభుత్వం ఇచ్చినంత వరకు కొంతవరకు ఈ యొక్క మావోయిస్ట్ సమస్య, నక్సలైట్ సమస్య వరకు కొంతవరకు వచ్చేసి దాన్ని కంట్రోల్ చేసింది కొంత వాస్తవమే. ఇక మిగతా డిమెరిట్స్ చూస్తే చాలా ఎక్కువగా ఉన్నాయి. దాంట్లో మనం కనీసం ఒక 10-15 మెయిన్ డిమెరిట్స్ చెప్పచ్చు. ఒకటి, అప్పులు. 1947 నుంచి 2014 వరకు 67 సంవత్సరాలలో 13 మంది ప్రధానుల కాలంలో కుములేటివ్ గా మొత్తం అందరూ కలిసి కేంద్ర ప్రభుత్వం చేసిన అప్పు 45 లక్షల కోట్ల రూపాయలు. 67 సంవత్సరాలు, 13 మంది ప్రధానులు, 45 లక్షల కోట్ల రూపాయలు. కేవలం ఈ 12 సంవత్సరాల్లో ఒక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అదనంగా 155 లక్షల కోట్ల రూపాయలు అప్పు. కాబట్టి పైకి ఇది కనిపించడం లేదు. మనం ఎంతసేపు రాష్ట్రాల అప్పుల గురించి చర్చించుకుంటాం కానీ కేంద్రం అప్పులు మనము మిగతా దేశాలకు ఉన్నాయనొచ్చు. కానీ మన దేశంలో గత ప్రభుత్వాలకు ఇప్పటికి పోల్చుకుంటే గతంలో 67 సంవత్సరాలలో 13 మంది ప్రధానులు 45 లక్షల కోట్లు రూపాయలు అయితే ఈయన ఒక్క ప్రధాని 12 సంవత్సరాల్లో అదనంగా 150 లక్షల కోట్ల రూపాయలు ఒకటి అప్పుల భారత్ అయింది. దట్ ఈజ్ నంబర్ 1. రెండవది, దేశాన్ని అమ్మకానికి పెట్టినట్టు. దేశం అంటే దేశం కాదు కానీ రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు, పోర్టులు, ఎల్ఐసీలు మొత్తం చాలా మటుకు ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మకానికి పెట్టి, ఒక చింతామణి డ్రామాలో ఒక పద్యం ఉంది, తాతల నాటి క్షేత్రములెల్ల తెగనమ్మి దోషులతో తెచ్చి పోషిస్తున్నాను, అత్తగారిచ్చిన అంటు మామిడి తోట నీవు ఘోరంగా రాసిచ్చినానని గత ప్రభుత్వాలు సంపాదించి పెట్టినటువంటి ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తులను వచ్చేసి తెగ నమ్మి అది ఒక అమ్మకానికి పెట్టడం అనేది ఒకటి. ఇక మూడవది ఈ యొక్క నిరుద్యోగము గతంలో ఎన్నడూ లేని విధంగా విలయతాండవం చేస్తా ఉంది. నిరుద్యోగ యువత అటు ఉపాధి లేక ఇటు ఉద్యోగాలు లేక నిరాశ నిస్పృహతో కుట్టుముట్టాడుతున్నారు. అది మూడవది. నాలుగవది ద్రవ్యోల్బణం లేక ధరలకు ఒక చిన్న ఎగ్జాంపుల్, పెట్రోలు, డీజిల్, వంట గ్యాసు, ఎరువుల ధరలు. ఇవి 4 చూస్తే మనకు తెలిసిపోతుంది. 2008లో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర బ్యారెల్కు $147. 2008లో $147 ముడి చమురు బ్యారెల్ ధర. అప్పుడు ఇక్కడ పెట్రోలు లీటర్కు ₹50, డీజిల్ ₹34, వంట గ్యాస్ ₹400 సిలిండర్. ప్రస్తుతము అంతర్జాతీయ మార్కెట్లో రేటు పెరిగింది వాస్తవమే. ముడి చమురు ధర పెరిగిన నేపథ్యంలో కూడా ఎంత ఉంది? $105 ఉంది. అప్పుడు $147. ఇప్పుడు ఒకనొక సమయంలో $30, 40, 50, 60, 70. ఇప్పుడు గల్ఫ్ యుద్ధం, పశ్చిమాసియా యుద్ధంతో $105 అయింది ముడి చమురు ధర బ్యారెల్కు. కానీ అప్పుడేమో $140. కానీ ఇప్పుడు $105 ఉన్నప్పుడు పెట్రోల్ ఏమో $114, డీజిల్ ఏమో $101, అంటే 2 సెంచరీ కొట్టాయి. తర్వాత సిలిండర్ వచ్చేసి ₹1000 అయిపోయింది. అదేవిధంగా ఎరువుల ధరలు గతానికంటే గణనీయంగా పెరిగినాయి. కాబట్టి మనం ఏమనుకుంటామంటే పశ్చిమాసియా యుద్ధం వల్ల పెంచక తప్పదు కదా అనేది ఒక యాంగిల్ ఉంది. కానీ మనం కంపేర్ చేసినప్పుడు గతంలో $147 ఉన్నప్పుడు ₹34, ₹50 సరఫరా చేయడం జరిగింది. అది దాంతో పోలిస్తే ధరలు వచ్చేసి విపరీతంగా పెరిగినట్టు. ఇక నాలుగవది విద్యార్థులకు సంబంధించి నేను మెయిన్గా చెప్తున్నాను, నీట్. ఈ యొక్క 12 సంవత్సరాల కాలంలో దాదాపు 89 పరీక్షా పేపర్లు వచ్చేసి లీక్ కావడము, దాదాపు 40 ఎగ్జామ్స్ రద్దు కావడం జరిగింది. అందులో ప్రతిష్టాత్మకమైనటువంటి వైద్య సంబంధమైనటువంటి నీట్ 24లో లీక్ అయింది, 25లో లీక్ అయింది, 26లో లీక్ అయింది. కాబట్టి ఇది లీకుల ప్రభుత్వంగా, రద్దుల ప్రభుత్వంగా గతంలో నేను కాలేదని చెప్పలేదు, కానీ గతంతో పోలిస్తే విపరీతంగా లీకేజీలు, రద్దులు వచ్చి జరిగినాయి.
కాబట్టి ఆ యాంగిల్ ఒకటి. ఈ ఏదైతే తులసిరెడ్డి గారు ఈ విద్యార్థులకు సంబంధించి కనీసం గత ప్రభుత్వాల్లో కూడా లీక్ లేని మాట వాస్తవమే, మీరు దాన్ని అడ్రస్ చేశారు. కానీ బాధ్యత తీసుకునే పరిస్థితి, దానికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి అది సహజమే అనేలాగా రాజస్థాన్ మంత్రి అది పెద్ద విషయం కాదు అని చెప్పేసి స్వయంగా మీడియాకి చెప్పటం, దానికి సంబంధించి కేంద్ర పెద్దలు కూడా దాని బాధ్యుల్ని కింద స్థాయిలో ఎవరైతే ఆ క్లరికల్ వ్యవహారంలో ఆ ప్రింటింగ్ స్టేజ్లో ఉన్నోళ్ళే కాకుండా దీనికి నైతిక బాధ్యత తీసుకునే పరిస్థితి అసలు అట్లాంటి ఆలోచన కూడా రాకపోవటాన్ని, అంత సెన్సిటివ్ లేకుండా మొద్దుబారిపోవటాన్ని ఎలా చూడాలి? ఇప్పుడు గతంలో మనము లాల్ బహదూర్ శాస్త్రి గారిని చూసాము. ఎక్కడనో రైలు యాక్సిడెంట్ జరిగితే ఆయన రాజీనామా చేయడం జరిగింది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు లీక్ అయిందని ముద్దుకృష్ణ నాయుడు రిజైన్ చేశాడు. కాబట్టి మనము అది ఒక నైతిక బాధ్యత అనేది మీరు చెప్పినట్టు ఆ యొక్క సెన్సిటివిటీ అనేది లేకుండా పోయింది. తర్వాత మంది వ్యవసాయ ప్రధానమైనటువంటి రాష్ట్రం. ఓవరాల్ గా దాదాపు 70-75% వ్యవసాయం మీద ఆధారపడి జీవించే దేశం మంది. ఈ వ్యవసాయ రంగము పూర్తిగా వచ్చేసి దెబ్బతిన్నది. ఈరోజు ఏ పంటకు గిట్టుబాటు ధర లభించడం లేదు. ఊరికే ఎంఎస్పీనేమో ఒక 12-13 పంటలకు ప్రకటిస్తారు. ఆ ప్రకటించినా కానీ కొనుగోలు కేంద్రాలు తెరిచింది లేదు, పెట్టింది లేదు. ఒక అంతో ఇంతో ఆ వడ్లకు తప్పనిచ్చేసి మిగతా ఏ దానికి కొనుగోలు కేంద్రాలు తెరిచేది లేదు, పేరుకు మాత్రం ప్రకటిస్తారు. ఇంకా అనేక పంటలకు ప్రకటించడమే లేదు. ఏ పంటకు గిట్టుబాటు ధర లభించడం లేదు. వ్యవసాయం గిట్టుబాటు కాక అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంది. కాబట్టి ప్రధానంగా వ్యవసాయ రంగము చాలా కుదేలైంది ఈ యొక్క 12 సంవత్సరాల కాలంలో. ఇక రూపాయి విలువ ఆకాశం నుండి పాతాళానికి పట్టిపోయింది. దాదాపు 96.35, $1కు $96.30. కాబట్టి రూపాయి విలువ, దాని పర్యవసనాలు ఓవరాల్ గా అన్నిటి మీద ఉంటుంది. తర్వాత తలసరి పదే చెప్తుంటారు, ఇది మాది 4వ ఆర్థిక సంస్థ ఎదిగింది అని చెప్తూ ఉంటారు. కానీ ఇది చూస్తే మనం తలసరి ఆదాయంలో చూస్తే ప్రపంచ దేశాల్లో మనము 142వ స్థానంలో ఉన్నాం. కాకపోతే ఏమంటే మంది జనాభా ఎక్కువ కాబట్టి దాన్ని ఆ పర్ క్యాపిటల్ ఇన్కమ్ 147 కోట్ల జనాభాతో పోలిస్తే ఏదో పెద్దగా కనపడుతుంది. కానీ మన ఫైనల్ గా వచ్చేసి పర్ క్యాపిటల్ ఇన్కమ్ చూస్తే ప్రపంచ దేశాల్లో 142, ఆకలి సూచికలో 101, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లో 130వ ర్యాంకు, సంతోష సూచికలో 126వ ర్యాంకు. అంటే ఏ ఇండికేటర్ చూసినా కానీ ఎక్కడో ఉన్నాం ప్రపంచ దేశాల్లో. తర్వాత పత్రికా స్వేచ్ఛలో 157. తర్వాత ఢిల్లీ కాలుష్యం. ఢిల్లీ దేశ రాజధాని ఢిల్లీ నగరము నివాస యోగ్యం కాని స్థాయికి కాలుష్యం పెరిగిపోయింది. అంటే ఇది ఇంతకంటే ఎమర్జెన్సీ ఏముంటుంది? వచ్చేసి దేశ రాజధాని జీవించేదానికి యోగ్యంగానే పరిస్థితికి పోయిందంటే దాన్ని పట్టించుకోవడం లేదు. తర్వాత అమెరికా నుండి అక్రమ వలసదారులను సరే అన్ని దేశాలకు ట్రంప్ వచ్చినాక పంపించినాడు. చాలా దేశాలు వచ్చేసి వాళ్ళ విమానాలు పంపించి తెచ్చారు. కొన్ని దేశాలు వచ్చేసి అమెరికా తీరుకు నిరసన తెలిపారు. కానీ మనం వచ్చేసి మన వాళ్ళకు చేతులకు సంఖ్యలు వేసి కాళ్ళకు గొలుసులు కట్టి సైనిక విమానాల్లో పశువులను తోలినట్టు తోలితే దాని మీద కనీసం నిరసన కూడా మన విమానాలు పంపించి తెప్పించుకోవడం కానీ, లేదా వచ్చేసి వాళ్ళను మనుషులుగా పంపించండి అని చెప్పే ధైర్యం కూడా లేనటువంటి ఆ విధంగా ప్రవర్తించడం అనేది ఒక అవమానకరమైన విధంగా జరిగింది. తర్వాత ఇండిగో సంక్షేమం. విమానాలు వచ్చేసి మనం ఒక అర్ధగంట విమానం లేట్ అయిపోతే రైలు కానీ, బస్సు కానీ, విమానం కానీ గగ్గోలు పెడతాం. 8 రోజులు వచ్చేసి దాన్ని పరిష్కరించలేకపోయారు. ఇండిగో సంక్షోభం. కాబట్టి అది ఒక భయంకరమైనటువంటి ఫెయిల్యూర్ కింద వస్తుంది. తర్వాత ఉపాధి హామీ పథకం సరే కొన్ని మార్పులు చేసిండొచ్చు. గాంధీ మహాత్ముని పేరు తీయడం అనేది ఇంతకంటే అది ఇంకా అంటే ఏ డైరెక్షన్ లో పోతా ఉంది మోడీ గవర్నమెంట్ దానికి అది ఒక ఎగ్జాంపుల్ అన్నమాట. తర్వాత వాణిజ్య లోటు. ఈయనేమంటున్నాడు, ఇక్కడ గాంధీ పేరు తీసేస్తారు. నార్వేలో పత్రికా సమావేశంలో ఈ దేశ ప్రతినిధి మాది గాంధీ పుట్టిన గొప్ప దేశం అని చెప్పేసి అక్కడ బయట చెప్తారు. ఇంతకంటే ఇంకా వైరుధ్యం ఉండదు. తర్వాత వాణిజ్య లోటు. ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ కు మనము స్వదేశీ అన్నాము, తర్వాత రకరకాల పేర్లు పెట్టి
మరి ఏమైంది ఇక్కడ? మేక్ ఇన్ ఇండియా ఇవన్నీ అయినప్పుడు మనము ఎక్స్పోర్ట్స్ ఎక్కువ చేయాలా, ఇంపోర్ట్స్ తగ్గాలా? కానీ ఇప్పటికీ వాణిజ్య లోటే ఉంది. అంటే మనము విదేశాలకు ఎగుమతి తక్కువ ఉంది, దిగుమతి ఎక్కువ ఉంటుంది చేసుకుంటున్నాం. చివరికి వంట నూనెలు కూడా 12 సంవత్సరాల మోడీ పరిపాలనలో వంట నూనెలు దిగుమతి చేసుకునే పరిస్థితి ఉంటే, ఒక వ్యవసాయ ప్రధానమైన దేశంలో వంట నూనెలు దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడు హార్మోజ్ జలసంధి మూసినందువలన పెట్రోల్, డీజిల్ తో పాటు ఎరువులతో పాటు వంట నూనెలు కూడా వచ్చేసి కొరత అయ్యే పరిస్థితి. అంటే ఇంతకంటే ఇంకా వచ్చేసి ప్రణాళికాబద్ధమైనటువంటి పరిపాలన లేదు దానికి ఇది ఒక నిదర్శనం. తర్వాత రాజ్యాంగ వ్యవస్థలన్నీ, అటు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, అటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఇటు సిబిఐ, తర్వాత ఎలక్షన్ కమిషన్, ఇవన్నీ రాజ్యాంగ వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయిపోయినాయి. దుర్వినియోగం, ఒకవైపు నిర్వీర్యము, మరొక వైపు దుర్వినియోగము. తర్వాత కేంద్ర ప్రభుత్వం వాషింగ్ మెషిన్ పాత్ర పోషిస్తా ఉంది. అంటే ఎవరైనా సరే ఏరే పార్టీలో ఉండే వాళ్ళు ఎంతైనా అభివృద్ధి చేసినప్పుడు ఏమో చీల్చి చెండాడతారు, వాళ్ళను వచ్చేసి ఇలా ఈడీ దాడులు చేసిన తర్వాత వాళ్ళ పార్టీలకు వస్తే వాళ్ళందరూ వచ్చేసి మొత్తం పవిత్రులు అయిపోతారు. వాషింగ్ మిషన్ పాత్ర చేస్తా ఉంది. కాబట్టి ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అటు విదేశాంగ విధానం అట్టర్ ఫెయిల్యూర్. విదేశాలు తిరిగిన దేశాలు ఎవరు తిరగలేదు, కానీ మన పొరుగు దేశాలు ఆ పక్క చూసినా ఈ పక్క చూసినా, ఈ పక్క తూర్పును చూస్తే బంగ్లాదేశ్, పడమర చూస్తే పాకిస్తాను, ఉత్తరాంధ్ర చూస్తే నేపాల్, దక్షిణాన్ని చూస్తే శ్రీలంక, మొత్తం మన చిన్న దేశాలు, మనకు ఒకప్పుడు మన మీద ఆధారపడి మనుగడ సాగించిన దేశాలు ఈ రోజు వచ్చేసి మనకు శత్రువులుగా మారిపోయినాయి. చుట్టూ ఒకరు కాకుంటే ఒకరన్నా. కాబట్టి టోటల్ విదేశాంగ విధానము, ఆర్థిక విధానము, వ్యావసాయిక విధానము అన్నింటిలో కూడా అట్టర్ ఫెయిల్యూర్ అయింది. కాబట్టి కనీసం ఇంకా ఈ 3 సంవత్సరాల పాటైనా సరే ఒక సుపరిపాలన అందించాలని చెప్పేసి నేను కాంగ్రెస్ పార్టీ పరంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ రానున్న 1-2 వారాల్లో కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉంది అంటున్నారు. దాంట్లో ప్రస్తుత ఆర్థిక శాఖ మంత్రి, ఈ మొత్తం టెన్యూర్లో మోడీ క్యాబినెట్లో ఆర్థిక శాఖ మంత్రిగా నిర్మలమ్మ నిర్మలమ్మ రికార్డు కూడా ఈ సందర్భంగా మనం చర్చించుకోవాలి. వాస్తవానికి ఆవిడ్ని తప్పించే పరిస్థితి ఉంది, ఆవిడ్ని తప్పిస్తున్నారు. ఈ వైఫల్యం, డైవర్షన్, ఆవిడ పాత్ర అనే దానికోసం కొంత ఈ డిస్కషన్ నుంచి తప్పించడం కోసం ఆవిడ్ని తప్పిస్తున్నారు, ఇంకొక కొత్త ఆర్థిక మంత్రి రాబోతున్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ నిర్మలమ్మని తప్పిస్తే పరిస్థితుల్లో ఏమైనా మార్పు వచ్చే అవకాశం ఉందంటారా? నాకు తెలిసి ఇంకా అంతకంటే ఇంకా డెడికేట్ అయిపోతున్న అభిప్రాయం. ఇప్పుడు టోటల్గా వచ్చేసి మనము ఏదైనా ఫైనల్గా నరేంద్ర మోడీ గారు చెప్పినట్టే కదా. ఇప్పుడు విదేశాంగ విధానము ఏ విధానమైనా సరే ఫైనల్గా వచ్చేసి ప్రధానమంత్రి అమిత్ షా తీసుకున్న డెసిషన్స్ ను, వాళ్ళ అభిప్రాయాలను ఏ మంత్రి అయినా కానీ వాళ్ళ శక్తి మేరకు ఇంప్లిమెంట్ చేస్తుంటారు. కాబట్టి నాకు తెలిసి అంతర్జాతీయ మార్కెట్లో నిజంగా వచ్చేసి నేను ముందు చెప్పినట్టు మన్మోహన్ పీరియడ్ లో $147, తర్వాత ఈవెన్ 2014లో కూడా $115. ఆ పరిస్థితే గన ఉంటే గన నరేంద్ర మోడీ ప్రభుత్వము ఒక్క రోజు కూడా పరిపాలించే అర్హత లేదు, పరిపాలించలేదు. ఇక్కడ ఈవెన్ కోవిడ్ పీరియడ్ లో మైనస్ లేకపోయింది. అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు ధర కోవిడ్ టైంలో మైనస్ లేకపోయింది. తర్వాత $30, తర్వాత 40, 50 ఆ ప్రకారంగా మాక్సిమం ఇప్పుడు వచ్చేసి 105. అప్పుడు 147, 115 ఆల్మోస్ట్ మన్మోహన్ సింగ్ పీరియడ్ అంతా అక్కడ కొనాలా, ఇక్కడ సరఫరా చేయాలా. అదే పరిస్థితి ఉంటే ఒక్క రోజు కూడా పరిపాలించే సామర్థ్యం లేదు నరేంద్ర మోడీ ప్రభుత్వానికి. కాబట్టి రాబో రోజుల్లో అంతర్జాతీయ మార్కెట్లో పరిస్థితి పెరిగే పరిస్థితి ఉంది. కాబట్టి ఎవరు వచ్చినా ఇంతకంటే ఇంకా అధ్వానంగా తయారవుతుందని చెప్పేసి నా అభిప్రాయం. తులసిరెడ్డి గారు, రీసెంట్గా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వ్యాఖ్యల నుంచి పుట్టుకొచ్చిన కాక్రోచ్ ప్రభంజనం క్లుప్తంగా వివరిస్తారా? ఎందుకు అంత ట్రాక్షన్ వచ్చింది ఒక్కసారి దేశవ్యాప్తంగా? ప్రభుత్వం మీద, ప్రభుత్వ విధానాల మీద ఉండే వ్యతిరేకతకు ఒక ఇండికేషన్ అది. మామూలుగా వర్షం వచ్చే ముందు ఆకాశం మేఘావృతం అవుతుంది, ఉరుములు వస్తాయి, మెరుపులు వస్తాయి, అదేవిధంగా తర్వాత వర్షం వస్తుంది. అదేవిధంగా మన శరీరంలో ఏదైనా రుగ్మత వచ్చినప్పుడు దాని సిమ్టమ్స్ హెడేక్ రావడము, బాడీ పెయిన్స్ రావడము,
దాని తర్వాత వచ్చేసి ఆ రుగ్మత బయటపడడం. ఆ విధంగా ప్రభుత్వం మీద, పాలకుల మీద ఉండే వ్యతిరేకతకు, అసంతృప్తికి, అసమ్మతికి ఇది ఒక ఇండికేషన్, ఒక సిమ్టమ్ గా మనం భావించాలి. ఇప్పుడు గతంలో మనము బంగ్లాదేశ్ తీసుకున్నా, తర్వాత నేపాల్ తీసుకున్నా, శ్రీలంక తీసుకున్నా, ఇవన్నీ ఆ అసమ్మతి వచ్చిన తర్వాత ఒక ప్రెసిపిటేటింగ్ ఫ్యాక్టర్. బంగ్లాదేశ్ లో ఏముంది, ఆవిడ 15 సంవత్సరాల 260 రోజులు పరిపాలించిన ఆవిడ దేశం ప్రధానమంత్రి పదవి రాజీనామా చేసి దేశం వదిలి పారిపోవాల్సి వచ్చింది. ఏమి అంత ముందు ఉన్నటువంటి అసమ్మతికి ఒక్క తోడైంది. రిజర్వేషన్, యాంటీ రిజర్వేషన్ అనేది ఒకటి తోడై మొత్తం 15 సంవత్సరాల తర్వాత ఆవిడ దేశాన్ని పారిపోవాల్సి వచ్చింది. అదేవిధంగా నేపాల్లో అనేక ఫ్యాక్టర్స్ ఉన్నప్పటికీ ప్రెసిపిటేటింగ్ ఫ్యాక్టర్ ఏమి, 26 సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద నిషేధం విధించడంతో ఒక్కసారి యూత్ వచ్చేసి బజార్లకు వచ్చారు. అదేవిధంగా శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం. మనము ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2004లో చంద్రబాబు ప్రభుత్వం ఓడిపోయేదానికి బషీర్బాగ్ కాల్పులు, విద్యుత్ శక్తి ధరలు, కరెంటు ధరలు పెంచడం అనేది బషీర్బాగ్ కాల్పులో ఒకటి ప్రెసిపిటేటింగ్ ఫ్యాక్టర్. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పడిపోయేదానికి టీచర్స్ వచ్చేసి విజయవాడ చెలో ముట్టడి, అంతవరకు వచ్చేసి ధర్నాలు చేయాలంటే భయపడే రోజులు. టీచర్స్ చెలో విజయవాడ సక్సెస్ చేసినాక పరిస్థితి మారిపోయింది. కాబట్టి ఆ విధంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రభుత్వం మీద అసమ్మతి అనే దాన్ని ఈ యొక్క అభిజిత్ దీప్కి అనే అతను వచ్చేసి దాన్ని ఈ యొక్క సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అన్న నేపథ్యాన్ని, ఆ బొద్దింక కాక్రోచ్ అనే నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన ఆ కాక్రోచ్ జనతా పార్టీని పెట్టడంతో దానికి ఆయన చెప్పిన కారణాలు కూడా ఏమి, చీఫ్ జస్టిస్ గా చేసిన వాళ్ళంటే రిటైర్మెంట్ అయిన తర్వాత వాళ్ళకు మళ్ళీ రాజ్యసభ కానటువంటి పదవులు కానీ ఇవ్వద్దు, తర్వాత మహిళా రిజర్వేషన్స్, తర్వాత ఓటు అర్హులకు ఓటు తీయకుండా ఉండడము, ఇటు 4-5 ఐటమ్స్ ఆయన పెట్టింది. దాన్ని యూత్ వచ్చేసి ప్రజలు అందులో ప్రత్యేకించి యూత్ వచ్చేసి దానికి బాగా ఆకర్షితులై దాన్ని కేవలం 5 రోజుల్లో 1,40,00,000 మంది ఫాలోవర్స్ అయ్యారంటే ఇది నిన్న మధ్యాహ్నానికి 2 కోట్లు దాటింది. కాబట్టి ప్రభుత్వం పట్ల, పాలకుల పట్ల ఉండే వ్యతిరేకతకు ఒక ఇండికేషన్, ఒక సిమ్టమ్ గా మనం భావించాలి. కాక్రోచ్ జనతా పార్టీ సెగ ప్రధానమంత్రి కార్యాలయాన్ని కూడా తాకినట్లు కనిపిస్తుంది. ఎందుకంటే ఇవాళ పత్రిక చూస్తే రీల్స్ పార్టీ ఏదైతే బీజేపీకి సంబంధించిన పార్టీ ప్రతినిధులతో మీరు రీల్స్ మీద దృష్టి పెడుతున్నారా, సోషల్ మీడియా రీల్స్ మీద యూత్ను ఆకట్టుకునే విధంగా రీల్స్ చేయండి అనేదాన్ని ప్రధానమంత్రి అన్నట్టు ఇవాళ ప్రింట్ మీడియాలో ప్రధాన వార్తగా ప్రచురించింది. అంటే ఈ కాక్రోచ్ జనతా పార్టీ సెగ అధికార పార్టీని, కేంద్ర ప్రభుత్వాన్ని తాకిందనుకోవాలా? ఖచ్చితంగా తాకినట్టు తెలుస్తుంది కదా. దానికి తోడు ముందు కొన్ని బ్లాక్ చేసినట్టు కూడా ముందు వచ్చింది. మళ్ళా కాబట్టి బ్లాక్ చేయడం కానీ, ప్రధానమంత్రి ఆ విధంగా చెప్పడం కానీ చూస్తే డెఫినెట్ గా వచ్చేసి సెగ తగిలినట్టే కనిపిస్తా ఉంది. అకౌంట్స్ని బ్లాక్ చేస్తే సమస్య పెరిగిద్దే తప్ప అది అకౌంట్స్ బ్లాక్ చేయటం మూలాన, అది అణచివేయటం మూలాన అది ఇంకా ఉవ్వెత్తున పెట్రోల్ మండే మంటలో పెట్రోల్ పోసినట్టే అనేది ఎందుకు పాలకులు ఆ అధికారంలో ఆ హాట్ సీట్లో కూర్చున్నప్పుడు ఎందుకు అనిపిస్తుంది సార్ వాళ్ళకి అట్లా? ఇప్పుడు నేపాల్లో జరిగింది అదే కదా. నేపాల్లో 26 సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ను బ్లాక్ చేస్తే ప్రజలు యూత్ వచ్చేసి బజార్లోకి వచ్చారు. కాబట్టి అది సెల్ఫ్ గోల్ కొట్టుకోవడమే, ఇది ఆత్మహత్య సదృశ్యమే ఆ విధంగా చేయడం. ఇంకా రెచ్చిపోతారు, ఇంకా వేరే అకౌంట్లో వస్తాయి. ఈ వచ్చే నెలలో జూన్లో మళ్ళీ పార్లమెంట్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలనే ఆలోచన. దాంట్లో మహిళా బిల్లు రిజర్వేషన్ పాస్ చేసేతో 50% అనేది మొన్న ఏదైతే ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో హోంమంత్రి అమిత్ షా 50% పెడితే మీరు మద్దతు ఇస్తారా అనేదాన్ని ఆయన వ్యాఖ్య చేయటం, దానికి వెంటనే సమాజ్వాదీ పార్టీకి సంబంధించిన నేత లేచి 50% మీరు పెడితే మేము మద్దతు ఇస్తాము అని అంటాం. అది అందరం అనుకున్నాం. ఆ 50% ఆ పదాన్ని యాడ్ చేసి మేము ఇప్పుడే పెడతాము అనేది కూడా అన్నారు. అది అవ్వలేదు, వీగిపోయింది. ఇప్పుడు మళ్ళీ వార్తలు వస్తున్నాయి, ఆ 50% ఆ పదం పెట్టి పునర్విభజన వ్యవహారం ముందుకు తీసుకెళ్తారు, డీలిమిటేషన్ అనేది. ఒకవేళ
మహిళా బిల్లు అనేది వాస్తవానికి అది కాంగ్రెస్ పార్టీ మానసపుత్రిక ఆ బిల్లు. దాని వరకు ఏ రాజకీయ పార్టీ నుంచి వ్యతిరేకత లేదు. దాన్ని ఇంతకాలం కాలయాపన చేస్తూ దాని చుట్టూ రాజకీయం తిప్పుతున్న పరిస్థితి బీజేపీ చేస్తుందనేది అందరికీ ఒక స్పష్టమైన అవగాహన ఉంది. ఈ 50% అనే పదాన్ని పెట్టి దాని ప్రకారంగా సీట్లు పెంపు పర్టికులర్గా సౌత్ ఇండియాకి లాభమా నష్టమా? దీంట్లో ఎక్కువ మంది మేధావులు ఆ 50% అనే పదం లేకపోయినా అది 50% పెంచుతామన్నారు. వీళ్ళు వ్యతిరేకించేవాళ్ళు మూర్ఖులు, దేశద్రోహులు అనేలాంటి ఆ మాటలు సాదాసీదా వాళ్ళు కాదు, ప్రముఖులు, మేధావులు, లోక్సత్తా జయప్రకాష్ నారాయణ లాంటి వ్యక్తులు కూడా ఆనాడు ఆ బిల్లును వ్యతిరేకించటం తప్పు అని చెప్పేసి తప్పుపట్టిన పరిస్థితి ఉంది. మీరు రాజకీయాలకు అతీతంగా ఆ 50% అనేది యాడ్ చేయటం మూలాన సౌత్ ఇండియాకి జరగబోయే లాభం ఏంటి, నష్టం ఏంటి? నా అభిప్రాయం అయితే అసలు పెంపే అనవసరం అనేది నా అభిప్రాయం. ఫండమెంటల్గా పెంపే అనవసరం అనేది. ఎందుకంటే నేను కూడా రాజ్యసభ మెంబర్గా చేశాను 6 ఏళ్ల పాటు. అక్కడ ఉన్న వాళ్ళకే ఇప్పుడు లోక్సభలో 543, ఇప్పుడు ఉండే వాళ్ళకే సగం మందికి మాట్లాడే అవకాశాలు రావు. పార్లమెంటరీ సిస్టంలో సగం మందికి వచ్చేసి మాట్లాడే అవకాశాలు రావు. ఈవెన్ మొత్తం 5 ఏళ్ల కాలంలో కూడా అటువంటి పరిస్థితుల్లో ఇంకా దాన్ని 850 చేసి అది బందర్దొడ్డి తప్పని చేసి అదేమి చర్చా వేదిక ఏమి ఉండదు. ఊరికే సంఖ్యాపరంగా చూసుకోవాల్సింది తప్పని చేసి చర్చా వేదిక ఉండే వాళ్ళకి చర్చకు అవకాశం రానప్పుడు ఇంకా మిగతా వాళ్ళకి ఎక్కడ వస్తుంది? టైం ఏమో వచ్చేసి మనము పార్లమెంటరీ పని దినాలు పెంచము, తర్వాత పని దినాల్లో సైతం వచ్చేసి వాకౌట్లు ఇవే సరిపోతాయి. కాబట్టి ఇంకా రోజుకి 24 గంటలకు మించి టైం ఏమి ఉండదు. కాబట్టి ఆ నేపథ్యంలో సంఖ్య పెంచడము అనవసరంగా ప్రజల మీద బర్డన్, వీళ్ళ ఖర్చులు చెప్పేసి అభిప్రాయం. కాబట్టి ఫండమెంటల్ గా పెంచడమే అనవసరము. కొందరు అనొచ్చు జనాభా పెరిగింది కాబట్టి జనసేన ఆ మేరకు పెంచాలి కదా అనే నేపథ్యం అనుకుంటే మరి ఇంకా ప్రధానమంత్రుల సంఖ్య కూడా పెంచాల్సి వస్తుంది. ఎంపీల సంఖ్య ఎందుకు? జనాభా పెరిగింది, ఇంత పెద్ద దేశం వచ్చేసి 147 కోట్లకు 10 మంది ప్రధానమంత్రులు ఉన్నాయి. కానీ అది ఇంగ్లాండ్కి వచ్చేసి 5 కోట్లకు ప్రధానమంత్రి, ఇక్కడ 147 కోట్లకు ప్రధానమంత్రి. కాబట్టి ఆ విధంగా ఆడుగస్తులకల్లా మన ప్రధానమంత్రి సంఖ్య పెంచకూడదు, ఎంపీల సంఖ్య పెంచాలా. కాబట్టి ఇది ఒకటి. రెండవది, అమెరికాలో ప్రతినిధుల సభలో 435 మంది ఉన్నారు. ఇది 1913లో ఎంత ఉందో ఇప్పుడు అంతే ఉంది. 1913లో అమెరికాలో ప్రతినిధుల సభలో 430 మంది. ఇప్పటికి కూడా 113 సంవత్సరాలు అయింది, ఇప్పటికి అదే సంఖ్య ఉంది. తర్వాత కాబట్టి దానికి తోడు మనకు స్థానిక సంస్థలు ఉన్నాయి కదా. మనము ఒక్క పార్లమెంటే కాదు, అలా మనకు వచ్చేసి అసెంబ్లీలు ఉన్నాయి, కింద స్థానిక సంస్థలు, గ్రామ పంచాయతీలు, మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తులు, వీళ్ళందరూ ప్రతినిధులే కదా. ఒక ఓటర్ వచ్చేసి ఎంతమందికి ఓటేస్తాడు? గ్రామీణ ఓటర్ వచ్చేసి వార్డు మెంబర్కు, సర్పంచ్కి, ఎంపీటీసీకి, జెడ్పీటీసీకి, ఎమ్మెల్యేకు, ఎంపీకి 6 మందికి ఓటేస్తాడు. కాబట్టి ఇప్పుడు స్థానిక ప్రభుత్వాలు ఏ విధంగా కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగ ప్రతిపత్తి ఇప్పుడు 73, 74 రాజ్యాంగ తర్వాత స్థానిక సంస్థలు ప్రభుత్వాలు. కాబట్టి మనకు ఏదో ఇంత జనాభాకు ఒకటి ఉండాలా. పార్లమెంట్ అనేది జనాభాకు కాదు, చర్చల కోసం ఒక ఇష్యూ మీద, ఒక బిల్లు మీద బాగా చర్చించి దాన్ని దేశానికి, రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా చర్చించే దానికోసము లోక్సభ, పార్లమెంట్ కానీ, అసెంబ్లీ కానీ వాళ్ళు వచ్చేసి ప్రజలకి ఇంతమంది ప్రజలకు రిప్రజెంట్ చేయాలా అనే కాన్సెప్ట్ కరెక్ట్ కాదు. అది యాక్చువల్గా స్థానిక సమస్యలు ఉన్నాయి, వీళ్ళ సమస్యలు తీర్చడానికి కోసం. మనము గతంలో పోనీ పెంపు చూసుకున్నా కానీ 1952లో 489 నుంచి 494 పెంచారంటే 5 మాత్రం పెంచారు. ఫస్ట్ టైం పెంచింది 1952లో 5 పెంచారు. దాని తర్వాత 1963లో 494 నుంచి 522కు 28 పెంచారు. మళ్ళీ 1973లో 522 నుండి 543కి 21 పెంచారు. దాని తర్వాత 1973 నుంచి 2001 వరకు 25 ఇయర్స్ ఫ్రీజ్ ఉన్నది, అప్పుడు పెంచలేదు. 2001 నుండి 2026 వరకు వాజ్పేయి గారి పీరియడ్లు చేసినటువంటి ఆ ఫ్రీజ్ దాని వల్ల అప్పుడు పెంచలేదు. కాబట్టి ఇప్పుడు ఒకేసారి 50% పెంచడం అనేది ఇది అసలు ఏ మాత్రము సమంజసం కాదని నా అభిప్రాయం.
సరే ఒకవేళ పెంచాలనుకుంటే ఈ 5% 10%, ఒకవేళ 10% పెంచినా కానీ 54 సీట్లు అవుతాయి. ఇప్పుడు 50% పెంచితే మొత్తం 850 సీట్లు అవుతాయి. కాబట్టి అది అనవసరం అని నా అభిప్రాయం. ఇంకా పెంచాలి అనుకుంటే కనుక 3 ఆప్షన్స్. ఒకటి, గంపగుత్తగా ప్రతి రాష్ట్రానికి 50% పెంచడం అనేది ఒక యాంగిల్. గంపగుత్తగా ప్రతి రాష్ట్రానికి ఇప్పుడు మనకి 25 ఉన్నాయి, 50% పెంచితే ఆ విధంగా అనేది ఒకటి. లేదు వచ్చేసి గతంలో అనుకున్నది ఏమి, 2011 జనాభా లెక్కల ప్రకారంగా దాన్ని చేస్తారనుకున్నప్పుడు అప్పుడు ఈవెన్ ఇప్పుడైతే మరీ ఇంకా ఎక్కువ వచ్చింది. 2011 సరే దక్షిణాది రాష్ట్రాల్లో అప్పటికే పాపులేషన్ కంట్రోల్ బాగా వచ్చింది కాబట్టి 2011 జనాభా లెక్కలు తీసుకున్నా కానీ దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయి. అలా కాకుండా గంపగుత్తగా ప్రతి రాష్ట్రానికి 50% చేస్తే అది దానివల్ల పెద్ద నష్టం ఉండదు. జయప్రకాష్ నారాయణ గారు చెప్పేది ఏమంటే, రాజ్యాంగం ప్రకారం అయితే జనాభా లెక్కల ప్రకారము చేయాలి. రాజ్యాంగం ప్రకారం ప్రతి రాజ్యాంగం ఆర్టికల్స్ ప్రకారం అయితే జనాభా లెక్కల ప్రకారం చేయాలి. అలా కాకుండా వీళ్ళు 50% ఆ విధంగా అయితే సౌత్ ఇండియా రాష్ట్రాలు నష్టపోతాయని చెప్పారు. అలా కాకుండా ఇప్పుడు 50% గొప్ప గుర్తుగా ఇస్తామని చెప్పారు కదా, ఒప్పుకుంటే సరిపోయింది కదా అనేది ఆయన యాంగిల్. అది బిల్లులో పెట్టింటే సమస్య లేదు, అది బిల్లులో పెట్టలేదు కాబట్టి సమస్య వచ్చింది. కాబట్టి ఇప్పుడైనా కానీ మళ్ళా పెంచకుండా సరిహద్దులు పెంచే విధంగా చేయొచ్చు. సంఖ్య పెంచకుండా ఏ విధంగా ఇందిరాగాంధీ పీరియడ్ లో, వాజ్పేయి పీరియడ్ లో ఏ విధంగా 25 ఏళ్ళు ఫ్రీజ్ చేశారో 543 ఆ సంఖ్య అలానే పెంచి సరిహద్దులు మార్చే విధంగా, సరిహద్దులు మార్చినప్పుడు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ మారుతాయి. ఇప్పుడు మహిళా రిజర్వేషన్స్ దాంట్లోనే పెట్టి, కాబట్టి రిజర్వేషన్స్ కి ఇబ్బంది ఉండదు. అది ఒక్క విధానం. మళ్ళా ఒక 25 years ఫ్రీజ్ చేయడం అనేది అదొకటి. లేదు పెంచాలనుకుంటే గన అన్ని 50% అవసరం లేదు, ఇంకా తగ్గిస్తే బాగుంటుంది నా అభిప్రాయం. లేదు 50% చేయాలనుకుంటే గంపగుత్తగా అన్ని రాష్ట్రాలకు చేయాలి. దానికి జనాభా నియంత్రణకు, జనాభాకు దానికి సంబంధం ఉండదు. సరిహద్దులు మారేటప్పుడు అది వస్తుంది కానీ సంఖ్య వరకు వచ్చేసి గంపగుత్తగా చేసినప్పుడు ఇబ్బంది ఉండదు. కనీసం రేపు వచ్చేసి బిల్లులో పెట్టి మళ్ళా ఇప్పుడు జనాభా లెక్కల ప్రకారం అని చెప్పకుండా గంపగుత్తగాని పెట్టి బిల్లు తెస్తే అప్పుడు దక్షిణాది ఉత్తరాది సమస్య రాదు. కానీ నా అభిప్రాయం ప్రకారము అంత పెంచడమే అనవసరమైన నా అభిప్రాయం. తులసిరెడ్డి గారు, మొన్న జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అప్రకటిత, అనుమానం రాని జంజీ ఉద్యమం, యువత మొత్తం విజయ్ విజిల్ని మోత మోగిచ్చింది. మొత్తం భారతదేశం తమిళనాడు వైపు చూసేలా, ఊహకి, అంచనాలకి, సర్వేలకి అందకుండా ఒక యువకుడు అతని మీద గంపెడు ఆశలతో మొత్తం తమిళనాడు యువ సమాజం ఏదైతే ఇప్పుడు ఈ కాక్రోచ్ అనే దానికి సంబంధించిన ఆ ఉద్యమం స్ఫూర్తి, తతిమ దేశాల్లో ఆ జంజీ ఉద్యమం ఆ పరిణామం కూడా ఎక్కడా కంటికి కనిపించకుండా, ఈవెన్ ఆమ్ ఆద్మీ పార్టీ తొలిసారి ఢిల్లీ పీఠం అధికారంలోకి వచ్చిన సందర్భం కానీ అక్కడన్నా ఒక ఉద్యమం నడిపాడు. వాస్తవానికి అవినీతికి వ్యతిరేకంగా అనేదానికి దానికి ఒక పునాది, ప్రాతిపదిక ఉంది. కానీ తమిళనాడులో విజయ్ పార్టీకి అటువంటిది ఏవీ లేకుండా, మొత్తం కాన్స్టిట్యున్సీలు కూడా అతను సరిగ్గా తిరగకుండా, డబ్బులు పంచకుండా, మద్యం పంచకుండా తమిళనాడులో విజయ్ ప్రభంజనాన్ని ఎలా చూడాలి? అది తెలుగునాట ప్రతిబింబించే అవకాశం ఉందా? విజయ్ యొక్క అడ్వాంటేజ్ వచ్చేసి ఒకటి, అతను సినిమా యాక్టర్ కావడము, పాపులర్ సినిమా యాక్టర్. రెండవది వచ్చేసి యూత్, మహిళలు బాగా ఓట్లు వేశారు. ఇంతకుముందు ఒకటేదో స్వచ్ఛంద సంస్థ తరపున కొంచెం కార్యక్రమాలు జరిపినట్టు ఉంది. అది ఆ యాంగిల్. కానీ నా అభిప్రాయం ప్రకారంగా జయలలిత గన ఉంటే గన పరిస్థితి మళ్ళీ ఈ విధంగా ఉండేది కాదు. ఫైట్ బిట్వీన్ డిఎంకే అండ్ ఏడిఎంకే మధ్య ఉండేది. ఆ జయలలిత లాంటి స్టేజ్ నుండి నాయకత్వం ఏడిఎంకు లేకపోవడంతో, పళనిస్వామి ఆ స్థాయికి నాయకత్వం ఇవ్వలేకపోవడము, బీజేపీ జనరల్ గా బీజేపీకి యాంటీ తమిళియన్స్. కాబట్టి ఇక్కడ జయలలిత లాంటి స్టేచర్ లేకపోవడం నాయకుడు కానీ, ఇక్కడ బీజేపీతో ఆడ ఏడిఎంకే అనేది ఫైట్ బిట్వీన్ డిఎంకే అండ్ టీవీకే అనే టైప్లో, బిట్వీన్ స్టాలిన్ అండ్ విజయ్ టైప్లో ఇక్కడ ప్రభుత్వాన్ని మార్చాలనుకున్నారు. మార్పు చేయకున్నప్పుడు స్టాలిన్ మార్చాలా, డిఎంకేని మార్చాలనుకున్నప్పుడు ఆల్టర్నేటివ్గా
ఏడీఎంకే స్థాయిలో ఏడీఎంకే బదులు టీవీకే రంగంలోకి వచ్చింది. అదే ఏడీఎంకే సమర్థమైన నాయకత్వం ఉంటే పరిస్థితి మళ్ళీ వేరే విధంగా ఉంటుంది. టీవీకి వచ్చేసి 2019లో పవన్ కళ్యాణ్కి జరిగిన పరిస్థితి ఇక్కడ వచ్చినది నా అభిప్రాయం, నా పర్సనల్ అభిప్రాయం అది. 2019లో పవన్ కళ్యాణ్కి ఏ విధంగా జరిగిందో అదే విధంగా టీవీకి వచ్చేసి జయలలిత గారు బతికుంటే ఫైట్ బిట్వీన్ వాళ్ళిద్దరి మధ్య ఉండేది, ఏడీఎంకే వచ్చే అవకాశం కూడా ఉండేటి. ఇది నా అబ్జర్వేషన్. కానీ లేదు కాబట్టి విజయ్కు యూత్, మహిళ, ఆయన సినిమా గ్లామరు అన్నీ యాడ్ అయిపోయి ఆ అడ్వాంటేజ్ వచ్చిందని నా అభిప్రాయం. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో చూస్తే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2009లో ప్రజారాజ్యం పెట్టినప్పుడు ఈ పక్క రాజశేఖర రెడ్డి స్టాల్వార్ట్, చంద్రబాబు నాయుడు ఆ పార్టీకి సంబంధించి ఆయన స్టాల్వార్ట్, మధ్యలో చిరంజీవి. వీళ్ళ ఇద్దరిలో ఎవరికి ఇమేజ్ లేకుండా కానీ చిరంజీవికి అప్పుడే కొట్టేసిండేవాడు, అవకాశం వచ్చిండేది. కానీ వీళ్ళకు ఆర్థిక బలము, అంగబలము, నాయకత్వ బలము 3 ఉన్నాయి. అటు టీడీపీకి కానీ ఇటు కాంగ్రెస్ కానీ అప్పుడు రాజశేఖర్ ఉన్నప్పుడు ఆర్థిక బలము, అంగబలము అధికారంలో ఉంది. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. తర్వాత స్టేచర్ ఉంది. ఆ పక్క చంద్రబాబు నాయుడు వాళ్ళకు ఆర్థిక బలము, అంగబలము, స్టేచరు, మాజీ ముఖ్యమంత్రి. కాబట్టి ఆ నేపథ్యంలో చిరంజీవి వేవ్ వచ్చినప్పటికీ దాన్ని పూర్తిగా ఆయన వైపు మళ్ళకుండా ఈ పక్క పోయి ఆయన వచ్చేసి 18 సీట్లకే పరిమితం కావాల్సి వచ్చిండేది. అదేవిధంగా ఇక్కడ కూడా జయలలిత గన ఉండింటే గన టీవీకే విజయ్కి వచ్చేసి అవకాశం వచ్చిండేది కాదని నా పర్సనల్ అభిప్రాయం. కాబట్టి మనం అది మళ్ళా ఆంధ్రప్రదేశ్లో పునరావృతం అవుతుంది నేను అంత ఆ టైపు నేను అనుకోవడం ఆ పరిస్థితి వస్తుందని. ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో సరే అంతో ఇంతో ప్రస్తుతానికి ఆ 2 పార్టీల మధ్యనే ఉంది. అది కూటమి గుడక నామకే వస్తాయి. బీజేపీ పవన్ కళ్యాణ్ గుడక టీడీపీ వైకాపా మధ్యనే ఉంది ఇప్పటికి గుడక. వాళ్ళకి అన్ని బలాలు ఉన్నాయి, ఆర్థిక బలము, అంగబలము, మీడియా బలము, కుల బలము అన్నీ ఉన్నాయి. కాంగ్రెస్ వచ్చేసి గతంలో పరిపాలించింది కాంగ్రెస్కి అడ్వాంటేజ్. దాన్ని ఏమైనా అవకాశం వస్తే మళ్ళీ కాంగ్రెస్ అనే ఛాన్స్ వస్తే అది కాంగ్రెస్కే ఉంటుంది తప్ప ఏదో కొత్త నాయకత్వం వచ్చేసి అంత ఈజీ కాదేమో అనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్లో. ఆడ టీవీకేకు విజయ్కి వచ్చేసి అడ్వాంటేజ్ జయలలిత లేని నేపథ్యంలో వచ్చింది తప్ప ఒక్కసారి ఆయన చూసే వచ్చింది అనుకోవడం లేదు. కొంతవరకు వచ్చి ఉండొచ్చు కానీ ఆ అడ్వాంటేజ్ ఉంది. ఆ అడ్వాంటేజ్ ఇక్కడ అంత రాదేమో నా అభిప్రాయం. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఈ మధ్య 3 పిల్లలు అయితే 30,000, 4వ సంతానం ఉంటే 40,000 అనేది నేను ప్రవేశపెట్టాలనుకుంటున్నానని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించారు. దాని మీద మీ కామెంట్ అండి. అది కరెక్ట్ కాదని నా అభిప్రాయం. ఆయన ఎంతసేపు వచ్చేసి జపాను, సౌత్ కొరియా అట్లా కొన్ని దేశాలు పెట్టుకొని అక్కడ టోటల్ ఫెర్టిలిటీ రేట్ తగ్గిపోతా ఉంది. దానివలన యువత తగ్గిపోతా ఉంది, వృద్ధుల సంఖ్య ఎక్కువైపోతుంది, వృద్ధుల శాతం ఎక్కువైపోతుంది, మనకు ఆ పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇప్పుడే మేల్కోవాలా ఇప్పుడు అనే యాంగిల్ అనిపోతున్నాడు. కానీ ఇది పులిని చూసి నక్కబాత పెట్టుకున్నట్టే. జపాన్ వచ్చేసి ఆల్రెడీ డెవలప్డ్ కంట్రీ, అది పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎక్కడో ఉంది వచ్చేసి మనకంటే దాదాపు 10 అంతలు 20 అంతలు 10 రెట్లు ఎక్కువగా ఉంది మనకంటే. తర్వాత జనాభాది 12 కోట్లు, అక్కడ జనసాంద్రత కూడా చదరపు కిలోమీటర్కు మనకంటే చాలా తక్కువ. అది డెవలప్డ్. దాని దృష్టిలో పెట్టుకొని అదే పద్ధతి ఇక్కడ పెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఆల్రెడీ దేశంలోనే ప్రపంచంలోనే నంబర్ 1లో ఉన్నాయి. ఇప్పుడు మొత్తం ప్రపంచ జనాభా 809 కోట్లు అయితే 242 దేశాలు ఉంటే మనం ఒక్క దేశంలోనే 147 కోట్లు చైనాను దాటిపోయినాం. సెకండ్ ప్లేస్ లో చైనా ఉంది 142 కోట్లు. థర్డ్ ప్లేస్ లో వచ్చేసి అమెరికా 34 కోట్లతో ఉంది, అక్కడ ఉంది. మనం ప్రపంచ జనాభాలో 18% ఉన్నాం, కానీ భూభాగంలో 2.4% ఉన్నాం. అక్కడ జనాభాలో 18%, భూభాగంలో 2.4%. జనసాంద్రత ప్రపంచ సగటు జనసాంద్రత 55 మంది 488. ఈవెన్ అమెరికా వచ్చేసి 34 జనసాంద్రత 34 థర్డ్ ప్లేస్ లో ఉండే జనాభాలో థర్డ్ ప్లేస్ ఉండేది. జనసాంద్రత చదరపు కిలోమీటర్ 34 మంది 488. రష్యాలో 9. కాబట్టి ఇప్పుడు ఉన్న వాళ్ళకే మనము ఈయన ఫండమెంటల్ గా యువత వృద్ధులు కాడ నేను చంద్రబాబుతో విభేదిస్తున్నా. జనరల్ గా యువత శాతం తగ్గిపోతుందని అంటున్నాడు ఆయన. యువత అంటే మామూలుగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారము 18-29 సంవత్సరాల మధ్య వయసు ఉండే వాళ్ళను యువతగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పరిగణిస్తుంది.
మనం వచ్చేసి 15 నుంచి 29 వరకు చూస్తున్నాం మన దేశంలో. కానీ నా అభిప్రాయం ప్రకారము 15 నుండి 50 సంవత్సరాల వరకు యువతి అని నా అభిప్రాయం. ఇప్పుడుండే జీవన విధానంలో 50 సంవత్సరాల వరకు కూడా మనము యువతగానే తీసుకోవచ్చు. కాబట్టి యువత తగ్గిపోతుంది అని ఆ 18 15 సో మీరు చెప్పే విధానం 50 వరకు అంటే ప్రొడక్టివిటీ వాళ్ళు ఉత్పత్తిదారులుగానే ఉంటారు. ఉంటారు వచ్చేసి. ఏ సంపాదన కానీ సంపాదన గాని, కార్మిక శక్తి గాని, వ్యవసాయ రంగంలో గాని, ఏదైనా గాని ఇప్పట్లో 50 సంవత్సరాల వరకు అనేది వాళ్ళు మంచి ప్రొడక్టివ్ ఏజ్ అది. ఆ విధంగా చూసుకున్నప్పుడు యువత శాతం చాలా ఎక్కువగా ఉంది. అదేవిధంగా వృద్ధుల శాతము మనము నా అభిప్రాయం ప్రకారం 60 సంవత్సరాల తర్వాత తీసుకుంటున్నారు ఇప్పుడు వృద్ధాప్య పెన్షన్ కూడా. కానీ నా అభిప్రాయం ప్రజెంట్ జీవన విధానం ప్రకారం అయితే 70 వరకు వచ్చేసి అది 70 తర్వాత ఉన్నోళ్ళనే వృద్ధులుగా తీసుకోవాలి నా అభిప్రాయం ప్రకారంగా. ఇప్పుడు చాలా మంది రిటైర్మెంట్ చూస్తుంటాం టీచర్లు గాని, వాళ్ళు గాని. ఆ రిటైర్మెంట్ ఫంక్షన్ పోయిన తర్వాత ఏంది అప్పుడే రిటైర్డ్ అయిపోయినారా అనిపిస్తా ఉంటుంది వచ్చేసి. వాళ్ళు చాలా కాబట్టి వృద్ధులు అనేది మనం 60 నుండి తీసుకుంటే 60 నుండి 100 మధ్య తీసుకుంటే వృద్ధ శాతం ఎక్కువ అనిపిస్తుంది. కానీ 70 నుండి తీసుకుంటే చాలా తక్కువ అనిపిస్తుంది. 10% గ్యాప్. వృద్ధుల శాతం ఎక్కువైపోతా ఉంది, యువత శాతం తగ్గిపోతా ఉంది అనే 2 కాన్సెప్ట్లు కూడా కరెక్ట్ కాదు. ఆల్రెడీ ఉన్న వాళ్ళకి మనం యువత కూడా ఎటువంటి యువత కావాలా? మహాకవి శ్రీశ్రీ ఏమన్నాడు? కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులు, పీర్లకు, పుకార్లకు, షికార్లకు నిబద్ధులు. కొంతమంది యువకులు ముందు యుగపు దూతలు, పావన నవజీవన బృందావన నిర్మాతలు. కాబట్టి యువత ఎటువంటి యువత కావాలా? మనము ఉన్న యువతకి ఉద్యోగాలు చూపక, ఉపాధి చూపక, డ్రగ్స్‌కు, గంజాయికి బానిసలై వాళ్ళు వచ్చేసి ఒక తల్లిదండ్రులకు భారమై ఉండే పరిస్థితి కనపడతా ఉంటే, దానికి తోడు ఈ యొక్క లోకల్, నాన్ లోకల్ ఫీలింగ్ అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా దేశాల్లో లోకల్, నాన్ లోకల్ ఫీలింగ్ అక్కడ వస్తుంది. మనం అక్కడ ఉండే వాళ్ళు ఎప్పుడు వస్తారో మళ్ళా ప్రవాస భారతీయులు ఇండియాకి అనే పరిస్థితి ఓవైపు కనపడతా ఉంది. ఉన్న వాళ్ళకే ఉద్యోగాలు ఇవ్వలేక, ఉపాధి లేక, వచ్చే వాళ్ళకు కల్పించలేకుంటే ఇంకా పుట్టించండి వేలం పాట పడితే మూడో బిడ్డకు 30,000, 4 40,000 ఇనేది ప్రస్తుత పరిస్థితిలో ఇది ఏమాత్రం సమంజసం కాదు. ఎప్పుడో ఏదో జరగబోతుందని చెప్పేసి ఇప్పుడు మరింత సమస్యలోకి దేశాన్ని వచ్చేసి రాష్ట్రాన్ని తీసుకుపోవడం చెప్పే అభిప్రాయం. కాబట్టి అది పునరాలోచించాల్సిన అవసరం ఉంది చంద్రబాబు నాయుడు గారి నా అభిప్రాయం.